సహజంగా తాగుబోతోళ్ళకి త్రాగుడు వ్యసనం, తిరుగుబోతోడికి వ్యభిచారం వ్యసనం, జారుడికి జారత్వం వ్యసనం, జోదగాడికి పేకాట వ్యసనం, బెట్టింగులు వ్యసనం, ఆన్లైన్ రమ్మీ గేమ్ వ్యసనం, గంజాయి తాగేవాడికి గంజాయి వ్యసనం. మనకి ఎనీ టైం గంజాయే ఉంటుంది మైండ్లో. డ్రగ్స్ తీసుకునేవాడికి డ్రగ్స్ వ్యసనం. వానికి మత్తు దిగిన ప్రతిసారి మళ్ళీ డ్రగ్సే కావాలని కోరుకుంటూ ఉంటాడు. వాని మనసు అది. ధనాపేక్షపరుడికి డబ్బు ఒక వ్యసనం. ఈ డబ్బు పిచ్చి పట్టినోడు తల్లి చెల్లి ఏం పట్టించుకోడు. అవకాశం ఉంటే అందరిది దోచుకోవాలని ఆలోచన చేస్తాడు. ఈ డబ్బు పిచ్చి పట్టినోడికి విధవరాలు అనాథలు అన్న భేదం కూడా లేదు. అవసరమైతే విధవరాలకి అన్యాయం చేస్తాడు, అవసరమైతే అనాథలకు అన్యాయం చేస్తాడు. వాడికి ఒకటే డబ్బు 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 డబ్బు. కొంతమందికి సినిమాలు ఒక వ్యసనం. వాళ్ళకి ఏం కొంచెం గ్యాప్ ఉన్నా ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. ఇప్పటి రోజులైతే ఎక్కువ శాతం మందికి సెల్ ఫోన్ ఒక వ్యసనం. త్రాగుడు, వ్యభిచారం, మాదక ద్రవ్యాలకు మించిపోయిన వ్యసనం సెల్ ఫోన్కి ఈరోజు జనాలు బానిసలైపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనుషులు రకరకాల వ్యసనాలు కలిగి ఉన్నట్టు మనకు అర్థమైంది. అయితే ఈ వ్యసనాలన్నిటికీ భిన్నంగా కొంతమందికి ఇంకొక టైపు వ్యసనం ఉంటుంది. అది దేవుని వ్యసనం.